So now after knowing different parts of the flower, the next topic will go is how the pollination and fertilization will take place in a flower. So pollination అంటే ఏంటి అంటే whenever there is a transfer of pollen grains from anthers to the stigma. So ఎప్పుడైతే pollen grains అనేది anthers to the stigma అనేది రీచ్ అవ్వదు దాన్ని pollination అని అంటారు. సో ఈ pollen grains అనేది రీచ్ అవ్వడానికి pollen grain ఎలా ఫామ్ అవుతుంది అండ్ ఆల్సో హౌ ద ఓవరీ విల్ బి డెవలప్డ్, ఇది మనం నెక్స్ట్ టాపిక్ గా నేర్చుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి pollen grain డెవలప్మెంట్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఏమైతుంది అంటే దిస్ ఇస్ ద ఫిలమెంట్ అండ్ దిస్ ఇస్ ద ఆంథర్ పోర్షన్. ఇన్ ద ఆంథర్స్ యు హావ్ పోలెన్ మదర్ సెల్స్. సో పోలెన్ మదర్ సెల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ పోలెన్ మదర్ సెల్స్ ఏమైనాయి అంటే దే విల్ అండర్గో ది మియోటిక్ డివిజన్. సో క్షేత్ర విభజన అని అంటారు కదా. సో మియోటిక్ డివిజన్ జరిగి ఏమవుతుంది అంటే రెండు మైక్రోస్పోర్స్ ని ఫస్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అగైన్ ద మైక్రోస్పోర్స్ అగైన్ ద సెల్స్ డివైడ్ ఇంటూ 4. సో లాస్ట్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే 4 మైక్రోస్పోర్స్ అనేవి ఫామ్ అవుతుంది. సో 4 మైక్రోస్పోర్స్ అనే ఫామ్ అయితే ఈ పోలన్ మదర్ సెల్ నుంచి లాస్ట్ లో ఈ మైక్రోస్పోర్స్ ఏవైతే మనకి ఫామ్ అవుతాయో మియోటిక్ డివిజన్ ద్వారా ఈ టోటల్ ప్రాసెస్ ని ఏమంటారంటే మైక్రోస్పోరోజెనసిస్ అని అంటారు. సో ఏదైతే whenever the pollen mother cell which is in the diploid condition and the microspores will be in the haploid condition. సో మైక్రోస్పోర్స్ ఫామ్ అవుతాయి కదా, ఆ టోటల్ ప్రాసెస్ ఏదైతే పోలన్ మదర్ సెల్ నుంచి మైక్రోస్పోర్స్ ఫామ్ అవుతాయో వాటిని మైక్రోస్పోరోజెనసిస్ అంటారు. ఈ 4 మైక్రోస్పోర్స్ ఏమైతాయంటే దే విల్ గెట్ మెచ్యురేషన్ విల్ టేక్ ప్లేస్ అండ్ ఈచ్ విల్ ఫార్మ్ ఇంటూ ఏ ఫంక్షనల్ పోలన్ గ్రెయిన్. సో ఫంక్షనల్ పోలన్ గా ఫామ్ అవుతుంది. సో మెచ్యురేషన్ తర్వాత ఏమైతుందంటే మనకి 2 న్యూక్లియస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఆ 2 న్యూక్లియస్ ఏంటివి అంటే ఒకటి వచ్చేసి జనరేటివ్ న్యూక్లియస్ అనేది ఫామ్ అవుతుంది. సెకండ్ వచ్చేసి ట్యూబ్ న్యూక్లియస్ అనేది ఒకటి ఉంటుంది. So this is the perfect stage where the pollen grain is ready to reach the stigma. So exactly మనకి 2 nucleus form అయితే ఒకటి generative nucleus, second వచ్చేసి tube nucleus. So ఈ స్టేజ్ వచ్చేసరికి ఈ స్టేజ్ this is the particular functional pollen grain stage which is ready to reach the stigma. సో ఏదైతే మనకి ఇక్కడ ఫామ్ అవుతుందో జనరేటివ్ న్యూక్లియస్ నుంచి ట్యూబ్ న్యూక్లియస్ ఫామ్ అయిన తర్వాత సో దట్ పర్టికులర్ జనరేటివ్ న్యూక్లియస్ అగైన్ ఇట్ విల్ అండర్గో ది మైటోటిక్ డివిజన్. మైటోటిక్ డివిజన్ ఫామ్ అయ్యి ఆ మైటోటిక్ డివిజన్ ద్వారా మనకి 2 మెయిల్ గ్యామెట్స్ రిలీజ్ చేస్తున్నాం. ఇట్ విల్ ప్రొడ్యూసెస్ 2 మెయిల్ గ్యామెట్స్. సో ఈ జనరేటివ్ న్యూక్లియస్ నుంచి ఏదైతే మనకి 2 మెయిల్ గ్యామెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయో దట్ పర్టికులర్ ప్రాసెస్ వి కాల్ ఇట్ as మైక్రోగామెటోజెనెసిస్. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఆన్సర్స్ నుంచి ఏదైతే పోలన్ మదర్ సెల్స్ అనేవి ఉంటాయో పోలన్ మదర్ సెల్ నుంచి మనకి మియోటిక్ డివిజన్ జరిగి మనకి 4 మైక్రోస్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ మైక్రోస్పోర్స్ ఏవైతే ఫామ్ అవుతాయో ఈ ప్రాసెస్ మనం చూస్తామంటే మైక్రోస్పోరోజెనెసిస్ అంటారు. ఈ మైక్రోస్పోర్స్ అంటే హప్లాయిడ్ కండిషన్ లో ఉంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మైక్రోస్పోర్స్ అన్ని ఏమైతాయంటే they will get matured and after the maturation if you see you will have the 2 nucleus will be produced. At this point ఆ 2 nucleus ఏమంటారంటే ఒకదాన్ని జనరేటివ్ న్యూక్లియస్ అంటారు, ఇంకొకదాన్ని ట్యూబ్ న్యూక్లియస్ అంటారు. సో ఈ జనరేటివ్ న్యూక్లియస్ మళ్ళీ మైటోటిక్ డివిజన్ జరిగి ఏం జరుగుతుందంటే ఆ న్యూక్లియస్ నుంచి మనకి 2 మెయిన్ గ్యామెట్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఈ ఫామ్ అయ్యే ప్రాసెస్ జనరేటివ్ న్యూక్లియస్ నుంచి మెయిన్ గ్యామెట్స్ ఫామ్ అయ్యేదాన్ని ఏమంటారంటే మైక్రోగామెటోజెనెసిస్ అని అంటారు. సో ఇలా మనకి మైక్రోస్పోరోజెనెసిస్ మైక్రోగామెటోజెనెసిస్ జరిగినప్పుడు అల్టిమేట్ గా మనకి పోలన్ మదర్ సెల్స్ నుంచి లాస్ట్ గా మనకి 2 మెయిన్ గ్యామెట్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనకి మెయిన్ గ్యామెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయో ఎగ్జాక్ట్ ఆ స్టేజ్ లో మనకి మనకి ఆ స్టేజ్ లో మనకి స్టిగ్మా మీద మనకి రీచ్ అయినప్పుడు ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మనం ఇప్పుడు మళ్ళీ మనం ఓవరీ డెవలప్మెంట్ ఎలా అవుతుందో చూద్దాం. సో ఈ ఓవరికల్ డెవలప్మెంట్ దగ్గర ఏమవుతుందంటే ఫస్ట్ మైక్రోస్పోర్ మదర్ సెల్ అనేది ఉంటుంది. ఇట్ విల్ అండర్గో ఫస్ట్ మియోటిక్ డివిజన్. మియోటిక్ డివిజన్ జరిగి 2 మెగాస్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇట్ విల్ అగైన్ అండర్గో ద సెకండ్ మియోటిక్ డివిజన్. అగైన్ ఇట్ విల్ ప్రొడ్యూసెస్ 4 మెగాస్పోర్స్. ఈ 4 మెగాస్పోర్స్ జరిగిన తర్వాత దీనిలో నుంచి మనకి 3 డీజనరేట్ అయిపోతాయి. 1 will form the functional megaspore. 3 డీజనరేట్ అయితే ఒకటి మాత్రమే ఫంక్షనల్ మెగాస్పోర్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ మెగాస్పోర్ మదర్ సెల్ నుంచి ఏదైతే మనకి లాస్ట్ లో ఫంక్షనల్ మెగాస్పోర్ అనేది ఫామ్ అవుతుందో 3 డీజనరేట్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ మియోటిక్ డివిజన్ అండ్ సెకండ్ మియోటిక్ డివిజన్ జరుగుతుంది. సో ఈ ఫంక్షనల్ మెగాస్పోర్ ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని మెగాస్పోరోజెనెసిస్ అని అంటారు.
మెగాస్పోరోజెనసిస్. సో ఈ ఫంక్షనల్ మెగాస్పోర్ ఏమైతుంది అంటే ఇట్ విల్ అండర్గో 3 మైటోటిక్ డివిజన్స్. 3 మైటోటిక్ డివిజన్స్ ఫామ్ అయ్యి లాస్ట్ లో మనకి ఎంబ్రియో సాక్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా మనకి ఫామ్ అవుతుంది ఎంబ్రియో సాక్. సో ఇక్కడ మనకి ఒక పోలార్ న్యూక్లియై ఫామ్ అవుతుంది, ఒక ఎక్సైల్ ఫామ్ అవుతుంది, యాంటీకోడల్స్ అండ్ సినర్జీస్ అండ్ యాంటీకోడల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ పోలార్ న్యూక్లియై వచ్చేసి ప్యూర్ కండిషన్ లో ఉంటుంది, ఎక్సైల్ వచ్చేసి ఎన్ కండిషన్ లో ఉంటుంది. టోటల్ ఎంబ్రియో సాక్ వచ్చేసి 8 సెల్డ్ కండిషన్ అన్నమాట. సో ఎంబ్రియో సాక్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి లాస్ట్ లో ఒక ఫంక్షనల్ మెగాస్పోర్ అనేది ఎంబ్రియో సాక్ గా ఫామ్ అవుతుంది. ఈ ఫంక్షనల్ మెగాస్పోర్ అనేది ఎంబ్రియో సాక్ గా ఫామ్ అయిందని మనం ఏం పిలుస్తామంటే మెగా గ్యామెటోజెనసిస్ అని అంటారు. సో మనకి మైక్రోస్పోరోజెనసిస్ ఉంటుంది, మైక్రో గ్యామెటోజెనసిస్ ఉంటుంది, సేమ్ మెగా స్పోరోజెనసిస్ ఉంటుంది, మెగా గ్యామెటోజెనసిస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎట్ ద ఎండ్ మీకు మొత్తం పోలింగ్ గ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ ఓవరీ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ గా అయినప్పుడు మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందంటే పోలింగ్ గ్రెయిన్ వచ్చేసి 2 మెయిన్ గామెట్స్ తో ఉంటుంది, ఓవరీ వచ్చేసి పోలార్ న్యూక్లియై అండ్ 1 ఎక్సెల్ తో ఇలా మనకి కంప్లీట్ గా మైక్రోస్పోర్ అండ్ మెగాస్పోర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ టైంలో ఇలా మనకి కంప్లీట్ గా డెవలప్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ గో ఫర్ ద నెక్స్ట్ ప్రాసెస్ దట్ ఇస్ ఫర్టిలైజేషన్. సో ఇప్పుడు మనకి యాంకర్ లో పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనకి స్టిగ్మా మీద ఎప్పుడైతే రీచ్ అవుతుందో స్టిగ్మా మీద రీచ్ అయిన తర్వాత పోలెన్ గ్రెయిన్ ఇట్ విల్ ఫార్మ్స్ ఏ పోలెన్ ట్యూబ్, ఒక పోలెన్ ట్యూబ్ ని ఫార్మ్ చేస్తుంది. ఆ పోలెన్ ట్యూబ్ అనేది స్టైల్ ద్వారా ఓకే. సో ఇది ఓవల్ పోర్షన్ అనుకోవచ్చు. సో ఇది స్టిగ్మా పోర్షన్ అనుకోండి, ఇది స్టైల్ పోర్షన్ అనుకోండి. So the stigma the pollen grain will reach the stigma ద్వారా ఇలా రీచ్ అవుతుంది. సో ఎప్పుడైతే pollen grain stigma మీద రీచ్ అవుతుందో that stigma it will get germinated and the pollen tube అనేది మనకి ఇక్కడ pollen tube అనేది స్టైల్ ద్వారా it will enter into the embryo cell. ఓకే, సో ఈ స్టైల్ ద్వారా మనకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైతే మేల్ గామెట్స్ ఉన్నాయో అవి కూడా it will enter into the embryo cell. ఇక్కడ మనకి ఏమైందంటే 2 మేల్ గామెట్స్ లో ఒక మేల్ గామెట్ వచ్చేసి పోలార్ న్యూక్లియస్ తో ఫ్యూజ్ అయ్యింది, ఇంకోటి వచ్చేసి ఎక్సెల్ తో ఫ్యూజ్ అయ్యింది. సో ఒక మేల్ గామెట్ వచ్చేసి దీంతో ఫ్యూజ్ అవుతుంది, ఇంకొక మేల్ గామెట్ వచ్చేసి ఎక్సెల్ తో ఫ్యూజ్ అవుతుంది. ఇలా ఉంటే దాన్ని ఏమంటారంటే పోలార్ న్యూక్లియై అంటారు. ఇది డిప్లాయిడ్ కండిషన్ లో ఉంటుంది. ఇక్కడ ఎక్సెల్ వచ్చేసి ఎండ్ కండిషన్ లో ఉంటుంది. ఇక్కడ మనకి ఏమైందంటే ఒక మేల్ గామెట్ దీంతో ఫ్యూజ్ అవుతుంది, ఇంకొక మేల్ గామెట్ పోలార్ న్యూక్లియై తో ఫ్యూజ్ అవుతుంది. సో ఏదైతే ఒక మేల్ గామెట్ ఎక్సెల్ తో ఫ్యూజ్ అవుతుందో అవి రెండు ఫ్యూజ్ అయినప్పుడు ఫామ్ అయ్యేది మనకి జైగోట్ అనేది ఫామ్ అయిపోతుంది, విచ్ యూ కెన్ సీ హియర్. సో ఇలా ఫ్యూజ్ అనేది జరిగినప్పుడు ఏమవుతుందంటే జైగోట్ గా ఫామ్ అయిపోయి జైగోట్ నుంచి మనకి ఎంబ్రియో ఫామ్ అవుతుంది, అక్కడ నుంచి అల్టిమేట్ సీడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఏదైతే మనకి మెయిల్ అండ్ ఫీమేల్ గామెట్ ఫ్యూజన్ జరుగుతుందో ఆ ఫ్యూజన్ ఏమంటారంటే ఫర్టిలైజేషన్ అని అంటారు. అండ్ సెకండ్ మెయిల్ గామెట్ ఏదైతే మనకి ఉంటుందో అది పోలార్ న్యూక్లియై తో ఫ్యూజ్ అవుతుంది. సో దాన్ని ఆ రెండు ఫ్యూజ్ అయినప్పుడు ఫామ్ అయ్యేదాన్ని ఏమంటారంటే ఎండోస్పర్మ్ అంటారు. ఎండోస్పర్మ్ ప్రియర్ కండిషన్ అంటే ట్రిప్లాయిడ్ కండిషన్ లో ఉంటుంది. సో ఇక్కడ మీకు కనుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫర్టిలైజేషన్ మనకి ఇక్కడ జరుగుతుంది ఒక ఎక్సెల్ ఒక మేల్ గామెట్ తో, సెకండ్ ఫర్టిలైజేషన్ పోలార్ న్యూక్లియై తో జరుగుతుంది. ఇక్కడ మనకి సెకండ్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది కాబట్టి ఈ ఎండోస్పర్మ్ ఫామ్ అయ్యేదాన్ని ఏమంటారంటే డబుల్ ఫర్టిలైజేషన్ అని అంటారు. సో డబుల్ ఫర్టిలైజేషన్ ద్వారా మనకి ఎండోస్పర్మ్ అనేది ఫామ్ అవుతుంది, అది ట్రిప్లాయిడ్ కండిషన్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఫర్టిలైజేషన్ ఏదైతే ఫామ్ అవుతుందో దాని వల్ల మనకి సీడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దీని వల్లనే మనకి సీడ్స్ లో కూడా రెండు రకాల సీడ్స్ అనేవి ఉంటాయి, ఒకటి ఎండోస్పోమిక్ సీడ్స్ ఉంటాయి, ఇంకోటి నాన్ ఎండోస్పోమిక్ సీడ్స్ అనేవి ఉంటాయి. సో ఇలా టోటల్ గా మనకి ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఈ దాంట్లో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏంటి అంటే జైగోట్ కండిషన్ అడుగుతారు, లేకపోతే ఫర్టిలైజేషన్ గురించి డెఫినేషన్ అడుగుతారు. సో మళ్ళీ ఒకసారి చెప్తాను, మనకి పోలార్ గ్రెయిన్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు రెండు మేల్ గామెట్స్ అనేవి ప్రొడ్యూస్ అయితే ఒక మేల్ గామెట్ వచ్చేసి ఎక్సెల్ తో ఫ్యూజ్ అవుతుంది, ఇంకొక మేల్ గామెట్ వచ్చేసి పోలార్ న్యూక్లియై తో ఫ్యూజ్ అవుతుంది. ఏదైతే ఫస్ట్ ఫ్యూజ్ అవుతుందో
దాని ఫర్టిలైజేషన్ మనం తీసుకున్నప్పుడు జైగోట్ ఫామ్ అవుతుంది, అది ఫర్టిలైజేషన్ అంటారు. సెకండ్ మెయిన్ గ్యామెట్ కూడా న్యూక్లియర్ ఫ్యూజ్ అయినప్పుడు దాన్ని డబుల్ ఫర్టిలైజేషన్ అంటారు. దాని వచ్చినది ఎండోస్పోమ్ అని అంటారు. ఈ ఎండోస్పోమ్ దానికి ఇంకొక పేరు ఏంటంటే పిఈఎన్, దట్ ఈస్ ప్రైమరీ ఎండోస్పోమ్ న్యూక్లియస్ అని కూడా అంటారు, విచ్ ఇస్ ద 3N కండిషన్. సో ఇది కంప్లీట్ గా మీకు ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు అడిగేది పొరల్స్ ఆఫ్ ఫ్లవర్స్ సీక్వెన్స్ అడుగుతారు, లేదు అంటే మైక్రోస్పోరోజెనసిస్ మెగాస్పోరోజెనసిస్ సంబంధించి బిట్స్ ఉంటాయి. సో మైక్రోస్పోర్స్ ఫామ్ అయితే అంటే పోలన్ మదర్స్ నుంచి మైక్రోస్పోర్స్ ఫామ్ అయితే మైక్రోస్పోరోజెనసిస్, అలా కాకుండా దాని మైక్రోస్పోర్స్ నుంచి ఏదైతే గ్యామెట్స్ ప్రొడ్యూస్ అయితే దాన్ని మైక్రో గ్యామెటోజెనసిస్ అంటారు. అలాగే మెగాస్పోర్ మదర్ సెల్ నుంచి కనుక ఫంక్షనల్ మెగాస్పోర్ ఫామ్ అయితే దాన్ని మెగాస్పోరోజెన్సిస్ అంటారు. దాంట్లో నుంచి ఎంబ్రియోసైట్ ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని మెగా గామెటోజెన్సిస్ అంటారు. ఆ రెండు ప్రాసెస్ అయిన తర్వాతనే మనకి కంప్లీట్ ఫర్టిలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే స్టేమన్ పోలింగ్ అనేది స్టిగ్మా మీద పడుతుందో ఆ స్టిగ్మా మీద రీచ్ అవ్వగానే ఏమవుతుందంటే రెండు మెయిల్ గ్యామెట్స్ ఇలా ఫామ్ అవుతాయి, రెండు మెయిల్ గ్యామెట్స్ ఇలా ఎంటర్ అవుతాయి అనమాట. ఇది పోలన్ ట్యూబ్ ద్వారా మెయిల్ గ్యామెట్స్ అనేది ఓవరీలోకి ఎంటర్ అవుతాయి. ఆ రెండు ఓవరీలోకి ఎంటర్ అయినప్పుడు ఒకటి ఎక్సెల్ తో ఫ్యూజ్ అవుతుంది, ఇంకోటి పోలార్ న్యూక్లియర్ గా ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు డయాగ్రామ్ లో కనుక చూసారంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో మీకు చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి పోలార్ న్యూక్లియర్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఎగ్ న్యూక్లియస్ ఉంది. ఒక మెయిన్ గ్యామెట్ దీంతో ఫ్యూజ్ అవుతుంది, జైగోట్ ఫామ్ అవుతుంది. ఇంకొకటి పోలార్ న్యూక్లియర్ తో ఫ్యూజ్ అవుతుంది, అది ఎండోస్పర్మ్ గా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఏదైతే ఎగ్ న్యూక్లియస్ తో ఫ్యూజ్ అవుతుందో అది సీడ్ గా ఫామ్ అవుతుంది, ఏదైతే పోలార్ న్యూక్లియర్ ప్రొడ్యూస్ అవుతుందో అది ఎండోస్పర్మ్ గా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎండోస్పర్మ్ వచ్చేసి 3N కండిషన్ అండ్ ఇక్కడ ఏదైతే జైగోట్ ఫామ్ అవుతుందో అది 2N కండిషన్. అల్టిమేట్ గా ఎంబ్రియో కాస్త సీడ్ ప్రొడ్యూస్ అవుతుంది, సీడ్ కాస్త సీడ్లింగ్ గా డెవలప్ అవుతుంది. ఇలా మనకి కంప్లీట్ గా రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డిప్లాయిడ్ కండిషన్స్, వాటి ప్లాయిడీ కండిషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. జైగోట్ ప్లాయిడీ కండిషన్ ఏంటి, ఎండోస్పర్మ్ ప్లాయిడీ కండిషన్ ఏంటి, ఫర్టిలైజేషన్ అంటే డెఫినేషన్, డబుల్ ఫర్టిలైజేషన్ డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోండి. దట్స్ ఆల్ ఇస్ ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే స్టడీ ఆఫ్ పోలన్ గ్రెయిన్స్ పేరిమాలజీ అని అంటారు. పేరిమాలజీ. సో దట్ ఈస్ ఆల్సో పోలన్ గ్రెయిన్స్ గురించి కంప్లీట్ గా డీటెయిల్ స్టడీ మైక్రోఆర్గానిజమ్స్ మైక్రోబయాలజీ అలా చెప్తారు. పోలన్ గ్రెయిన్స్ స్టడీ ఏమంటారు అంటే పేరిమాలజీ అని పిలుస్తారు. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ బిట్ ఫ్రమ్ దిస్ కంప్లీట్ చాప్టర్.